సోషల్ మీడియాలో ఇద్దరు ఇన్ఫ్లుయెన్సర్లు కొట్టుకుంటే చిల్లరలు అనుకున్నా, కానీ ఇప్పుడు ఇద్దరు జెన్యున్ పర్సన్ కొట్టుకుంటారు. ఒకటి ప్రసాద్ టెక్కిన్ తెలుగు, ఇంకొకటి సాయి కృష్ణ. అసలు మ్యాటర్ ఏంటంటే సాయి కృష్ణకి 30 లక్షలు కావాలని ప్రసాద్ టెక్కిన్ తెలుగు అన్న దగ్గరికి వెళ్ళి అడిగిండు. సాయి కృష్ణ అన్న ఎన్నో హోప్స్ తోటి ప్రసాద్ అన్న దగ్గరికి వెళ్తే ప్రసాద్ అన్న నో అని చెప్పిండు. ప్రసాద్ అన్న నో అనేసరికి సాయి కృష్ణ డిసప్పాయింట్ అయ్యి యూట్యూబ్ లోకి వచ్చి 100 కోట్ల యూట్యూబర్ ని వెళ్ళపడానికి వెళ్తే హెల్ప్ చేయలేదని ప్రసాద్ అన్న తీసి పడేసి మాట్లాడాడు. దీనికి రెస్పాండ్ అయిన ప్రసాద్ టెక్కిన్ తెలుగు 100 కోట్లు ఉంటే చూపెట్టు, నీకు 50 కోట్లు నాకు 50 కోట్లు ఇస్తా అని క్వశ్చన్ చేసిండు. అండ్ ప్రసాద్ అన్న ఎందుకు హెల్ప్ చేయాలో కూడా చెప్పిండు. ఇప్పటికి నేను ఎంతో మందికి హెల్ప్ చేసిన కానీ హెల్ప్ చేసిన వాళ్ళే నన్ను ముంచిల్లని, ఏదో తెలియని స్కామ్ లో నన్ను ఇరికించి 4 కోట్ల వరకు అప్పయ్యేలా చేసిందని చెప్పిండు. అండ్ అప్పటి నుండి నేను ఎలాంటి యూట్యూబర్ కానీ ఇలాంటి వాళ్ళకి కూడా హెల్ప్ చేయడం తగ్గించిన అని కూడా చెప్పిండు. ఇక్కడ నా ఒపీనియన్ ఏంటంటే డబ్బులు అడుగుంటే ఓకే, ఇయ్యలేదు ఓకే, డబ్బులు అడుగుతూ ఇయ్యలేదని యూట్యూబ్లోకి వచ్చి ఏది పడుతుంది అది మాట్లాడి చులకన చేసుడు అనేది తప్పు. అయినా కూడా సాయి కృష్ణ అన్న ఆఖరికి డబ్బులు సెట్ అయితే లేవని యూట్యూబ్లోకి వచ్చి అలా ఫాలోవర్లు మాత్రమే డబ్బులు అడిగిండు. ఎట్లా అంటే మీరు ఒక 10 రూపాయలు నాకు పంపించినా సరే అది 1 ఇయర్ తర్వాత ఎడి చేసి మీ 10 రూపాయలు మీకు రీసెండ్ చేస్తా అని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకోవడానికి ప్రయత్నిస్తుండే. యూట్యూబ్లోకి వచ్చి ఇప్పుడు ఎలా అడిగిండో అలాగే అడుగుతూ అయిపోతుండే. ప్రసాద్ తీసుకురావాల్సిన అవసరం లేదు. నేను చాలా మందిని డబ్బుల కోసం అడిగినా ఎవరి దగ్గర డబ్బులు సెట్ కాలేదు, మన ఫాలోవర్ని అడుగుతున్నా మీకు చూసినా తెలియజేయండి అయిపోతుండే కదా. ప్రసాద్ తీసుకురావాల్సిన అవసరం ఏం లేదు ఇంట్లో. అండ్ ఇక్కడ నేను ప్రసాద్ నాకు సపోర్ట్ చేస్తున్నా అంటే ప్రసాద్ ఇష్టం అని కాదు, నాకు సాయి కృష్ణ కూడా ఇష్టమే. వీళ్ళిద్దరు నాకు చాలా ఇష్టం, ఎప్పటిస్తుందో ఫాలో అవుతున్నా వీళ్ళని నేను. ప్రసాద్ అన్నకు ఫాలోయింగ్ ఒక ఆర్మీ ఉంటే ఈ సాయి కృష్ణ అన్నకి కమాండర్లు ఉన్నారు. సాయి కృష్ణ అని ఏం చేస్తారంటే కంటెంట్ క్రియేటర్లకు హెల్ప్ చేస్తాడు. సో కమాండర్ తయారు చేస్తున్నట్టే కదా. ఏదేమైనా ఇలా ఇద్దరు జెన్యున్ పర్సన్ కొట్టుకోవడం నాకు అస్సలు నచ్చలేదు. దీనిపై నీ రియాక్షన్ ఏంటో ఒకసారి కమెంట్ చేయి. గుర్తుపెట్టుకో, సెల్ఫీ ఆర్ట్ ఇట్ ఈజ్ యువర్ హార్ట్.